ఇక మా బాగున్నారు అందరూ శనార్థులు జనంటి వార్తలల్లో మస్తు దుమ్ము దులిపే గుసగుస ముచ్చట్లు పట్టుకొచ్చిన ఇక ఒక్కొక్క ముచ్చట ఇంటుంటేనా వారవ్వ ఇంకా జర్రని బుద్ధి అవుతుంటుంది అనుకోరాదు ఇక అంతేగాని ముచ్చట్లలో ఏముందో ముచ్చట పట్టుకురావాలి కదా. ఇక అసలు ముచ్చట ఏంటంటే ఇక నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఉన్నాడు కదా, అదే నల్గొండ సారు మంత్రి సారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు. అది మొన్న అయ్యో పాపం అది వడ్ర చూడులా అంత 8 మంది ఏమో లోపల పోయిరట చూడు ఎస్ఎల్బిసి ఆ దోమలపేట కాడ. ఇగో గాడ మంత్రులు అందరూ పోయి పర్యవేక్షిస్తురట. పర్యవేక్షిస్తుంటే పని ఎట్లున్నో దబదబ చేసుకుంటూ వాళ్ళు జబ్బులు చేయరా, ఆ కేంద్రంకి వెళ్ళి పెద్ద పెద్ద బలగాలను ఆలయంలో దింపించారు, దబ్బన పని చేయరు అని చెప్పాడట. పని చెప్పేటోళ్ళు చేసుడు కాక ఇక సార్ ఇంత మనలో ఊకుకో అడుగుతుండ్రు కదా, ఇగో ప్రెస్ మీట్ పెట్టి ముచ్చట చెప్పిండు. ఆ ముచ్చట సల్లగుండా ఆ ముచ్చట అంటే ఏం ముచ్చట, ఇక అది సార్కు ఒకటాన పోయి ఒకటన్నాడు అనుకోరాదు. ఇది నేను అంటున్నా ముచ్చట కాదు, అందరూ అనుకుంటున్నారు. ఇది అదేమంటారుగా అంత మొత్తం ఆ మడ్డి అంతా పడి మడ్డి నీళ్ళు మిక్స్ అయినాయి అన్నట్టు. మడ్డి నీళ్ళు మిక్స్ అయ్యి ఈ అందులోకెళ్ళి పోస్తలేదని సార్ చెప్పుకొచ్చిన ముచ్చట అది. ఇక ఆ ముచ్చట సార్ గట్ల చెప్పలే, నీళ్ళు వాటర్ మిక్స్ అయినాయి. ఒరి ముచ్చట చాలా కూడా ఈ ముచ్చట ఏ ముచ్చట, ఇంత పెద్ద సారు నువ్వు గాయంతో కూడా తెలుసుకోలేగా. ఆ పక్కపోయి ఎమ్మెల్యే సార్ ఉన్నాడేమో, ఆ సార్ కూడా ఇట్టి తలకపోయా సార్ జర్ర గట్ల కాదు సారు, గిట్ల మధ్య అది బురద నీళ్లు మిక్స్ అయినాయని చెప్తే మంచిగుండు. ఈ సార్ ఎప్పుట్లా సార్ తలకా ఇట్లా ఈ బాగుందని అందరు గుసగుస పట్టుకుంటారు. ఇక సార్ నేను అనడో కాదు, మీరే వినురు ఇక సార్ ఎట్లా అన్నాడో. వాటర్ బాగా వస్తున్నది, మడ్ ఈ కూలిపోయిన మడ్ అంతా కలిసే వరకు వాటర్ నీళ్ళు కలిసే వరకు అలా ఉట్టి వాటర్ ఉన్నా ఏం కాదు, డివాటరింగ్ చేస్తున్నాం కాబట్టి వాటర్లో కూడా మిషన్ దేన్నో పట్టుకుంటారు. వాటర్ బాగా వస్తున్నది, మడ్ ఈ కూలిపోయిన మడ్ అంతా కలిసే వరకు వాటర్ నీళ్ళు కలిసే వరకు అలా ఉట్టి వాటర్ ఉన్నా ఏం కాదు, డివాటరింగ్ చేస్తున్నాం కాబట్టి వాటర్లో కూడా మిషన్ దేన్నో పట్టుకుంటారు. ఇక దుమ్ము లేపే గుజగుజ ముచ్చట్ల ఇంకో ముచ్చట పట్టుకొచ్చిన. ఇంకో ముచ్చట అంటే ఈ మన విప్పు సార్ ఉన్నాడు కదా, ప్రభుత్వంలో విప్పు ఉంటాడు చూడు, ఆలేరు పెద్ద సారు వీర్లు అయిలే సారు. ఇక గా సార్ అయితే నీళ్ళు ఇస్తుండ్రులా జనాలకు. ఏమన్నా నీళ్ళు ఇస్తుర్రా, ఎండాకాలంలో ఏరు చూసినా పొంగి పొర్రుతుంది, ఏ చెరువు చూసినా మొత్తం నిండా నీళ్ళున్నాయి. అన్ని నీళ్లు బాగానే ఉన్నాయి సారు, నీళ్ళు మంచిగానే ఇస్తున్నావు అంటుర్రు కానీ మళ్ళీ ఇంకోటి గుసగుస పెట్టుకుంటుర్రు. ఈ గుసగుస ఈ నేనంటున్న గుసగుస కాదు, జనాలే అనుకుంటున్న గుసగుస ఏందంటే ఇట్లా ఆలేరు నియోజకవర్గం ఉంది కదా, ఆలేరు నియోజకవర్గంలో కొరణపాక కాల కొన్ని ఏళ్ళ కేలాట ఆగొచ్చినప్పుడల్లా జనాలకు తిప్పలవుతుందట. ఈ ఆగొచ్చినప్పుడల్లా జనాలకు యమగోస అవుతుందటులా. ఏం మోకాల మందం నీళ్ళు వేసరికి ముసలు నడిచి వచ్చి నడవరాక కుట బండి వేసుకొని వస్తారు, తుపుక్కుల కింద పడుతురాట. అంతా ఆగమ శివరాత్రి. ఓ సారు, ఓ పెద్ద సారు, ఈ కొలనపాక కాలువ పెళ్ళి ఆడ బ్రిడ్జిల కాడ జనాలు కింద పడుతురాట. మీరు ప్రభుత్వంలో వచ్చే మొట్టమొదట్లో ఇట్లా హామీలు ఇచ్చిరాట కదా, గా హామీ ఏదో అమలు చేయరా సారు, అందరు గుసగుస అనుకో పట్టుకుర్రి. ఇది నేనైతే అంటున్నా ముచ్చట కాదు సారు, మొత్తం జనాలు అనుకుంటుర్రు గుసగుస పెడుతుర్రు. ఇది నిజమే, మరి కింద పడ్డారు. మొన్న ముసలాయ పడ్డాడు, అంతమంది టీచర్ అమ్మ పడ్డది, అంతమంది పొలగాడు పడ్డాడు. ఇక కాలువ పెళ్లికాట రాజాపేటలో కారు పోయి అల్ల లోపల పడ్డది. ఇది ముచ్చట మరి. జనం టీవీ గుసగుస ముచ్చట్ల ఇంకో పెద్ద ముచ్చట పట్టుకొచ్చిన. ఇగో ఏ ముచ్చట అంటే ఇది నిర్ణయాలు అవుతున్నాయి కదా, ఓట్ల పండుగ. ఇది ఏమో సార్ల ఓట్ల పండుగ ఉంటుందిగా, ఎమ్మెల్సీ ఓట్ల పండుగ. నల్లగొండ, ఖమ్మము, వరంగల్ ఈ ఎమ్మెల్సీ ఓట్ల పండుగ నాట ఇక అంతా ఓట్లు వేసేటోళ్ళు ఎవరు, అచ్చగాడు బుచ్చగాడు కాదుగా ఓట్లు వేసేది. మంచి చదువుకున్న సార్ల బీఈడి వేసి పోస్ట్ వస్తే, టీచర్ అయితే డిగ్రీ 3 సంవత్సరాలు చేస్తే వాళ్ళు ఓట్లు వేస్తారు సార్లు. సార్లు ఓట్లు వేసే కాడ కూడా గుసగుస పెట్టుకుంటుర్రు, మస్తు గుసగుస అవుతుంది. ఇక ఎలక్షన్లు ఓట్లు వేయాలనగానట ఫోన్ పేలల నాట 2000 వచ్చి కింద పూలు అని వస్తున్నాయట. ఈ నాకెవరు పంపిర్రి పూలు అని వాళ్ళే ఆగమవుతుర్రట. ఇది ఏందో ఏమో నేను అంటున్న ముచ్చట కాదు, నిజంగానే గుసగుస అనుకుంటుర్రు. మొత్తం 3 జిల్లాలలో ఇంకా పొట్టు వైరాలుగా వాకుతుంది అనుకోరాదు. ఇక మరి ఏస్తే తీసుకుంటే తీసుకున్నోళ్ళు కానీ సారు మీరు అంత అనుభవంగా కదా,
తీసుకుంటే తీసుకునేలాగా జర మంచోడికి అయ్యిర్రి. ఈ తీసుకుని అనం ముచ్చట అనొద్దు కానీ ఇక గుసగుస అనుకుంటారు. ఇక వచ్చిన పైసలు మళ్ళీ కొడతారుగా. కొంతమంది కొడుతుర్రాట నచ్చనోళ్ళు ఉంటే మళ్ళీ కొట్టుకున్నారట 2000 కానీ. ఇక తీసుకునే కానీ జర మంచి సార్కి అయ్యిర్రి. జర మంచి ఆయన మంచిగా నిలబడ్డాడుగా పెద్ద సార్లు. ఆయన సార్ పేరు ఏం పేరు నాకు వస్తలేదు కానీ ఆయనతో నేను అనొద్దు, మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇక నర్సరెడ్డి సార్ ఇక ఆ సార్కి అయిపోరు. ఇక మంచి సార్కి అయ్యిరా అని అందరూ గుసగుస పెట్టుకుంటారు. ఇక ఎవరండి ఫోన్ చేశారు? సార్ ఈ రోజు వచ్చిందా కాల్? నిన్న వచ్చిందా సార్? ఇంత ముందు వచ్చిందండి. ఇంత ముందు వచ్చిందా సార్? ఒక్క నిమిషం సార్, పేరు చెప్తారా? మీరు చెప్పండి ఎవరు. సార్ మీకు నిన్న చిన్న గిఫ్ట్ రూపంలో ట్రాన్సాక్షన్ జరిగిందా సార్? ఎవరండి పూల చేసింది? రవీంద్ర సార్ తరపున సార్. మీరెవరు? సార్ పూల రవీంద్ర సార్ తరపున సార్. అసలు ఎందుకు చేస్తున్నారు? ఓకే సార్. కాదు, మేము అడిగామా మేడం? లేదు సార్. మరి మంచి పద్ధతి చెప్పండి. చిన్న గిఫ్ట్ రూపంలో సార్, అంతే. చిన్న గిఫ్ట్ టీచర్స్ మీరేమి ఇస్తారండి? మేము మీకు 2000 ఇట్లా అమ్ముడు పోతే రేపు మాకు ఆయన మా పని చేస్తాడన్న గ్యారంటీ ఏముంది? మేము ఆయన ఏం అడుగుతాం? మేము రేపు మాకు ఇవి సాధించి పెట్టండి సార్ అని మేమేం అడుగుతాం ఆయన్ని? ఓకే సార్. మీరు అసలు ఎవరు చెప్పండి, మీ పేరు? సార్ జస్ట్ మేము టెలికాలర్ సార్, అలా చెప్పకూడదు డీటెయిల్స్. హలో చెప్పండి సార్. అదే మరి ఎవరిని అడిగేశారు? సార్ మేము ఏం లేదు సార్, జస్ట్ టెలికాలర్ సార్. మాకు వస్తుంది లిస్ట్, మేము మీకు కాల్ చేసి చెప్పడం అంతే.